జనసమూహమంతా ఓడినాను, యేసుని వెంబడించి ఓడినాను, అది 5 రొట్టెలంతా ఓడినాను. యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. బేతేల్ సంఘం యొక్క 23వ వార్షిక సభలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థనతో ఈ కూడికను ఆరంభిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతట్లో మీరు మాకు తోడుగా నడిపించారు అయా. ఈ దినమందు ప్రభా అయ్యా, మరి ఈ వార్షిక సభలు మేము స్టార్ట్ చేస్తుండగా మీ సహాయం మేము కోరుతున్నాం తండ్రి. మీ సన్నిధి దయచేయండి ప్రభా. పాటల్లో మీ కృప దయచేయండి ప్రభా. అయ్యా నాయన, వాక్యంలో మీ సన్నిధి మాకు అనుగ్రహించండి తండ్రి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మీరు మహిమ పొందగలరని యేసు పేరుతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ సమయంలో మరి క్వాయిర్ బెడ్లు ముందుకు వచ్చి దేవుని ఆరాధన చేస్తుండగా అందరం కలిసి చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరం గట్టిగా మరొకసారి చెప్దామా? హల్లెలూయా. సో దేవుని నామంలో మీ అందరికీ మా యొక్క కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ యొక్క 23వ వార్షికోత్సవ సభలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. అందరము కలిసి మరి దేవుని నామాన్ని స్తుతిద్దాము. అందరికీ వచ్చిన పాట, మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు. నిజముగా మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన గొప్పవాడు, ఆయన మంచివాడు. మనలాంటి దేవుడు ఇళ్ళలోన ఎవరు లేరు. హల్లెలూయా, హల్లెలూయా. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో.
పరిశుద్ధుడు మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. చప్పట్లు కొడదామండి. ఆయన ఒంటరి వారిని వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడు, దీనులను పైకి లేపే సింహాసనం ఎక్కించే దేవుడు మన దేవుడు. ఒంటరి వారిని వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడవు, దీనులను పైకి లేవనెత్తి సింహాసనం ఎక్కించును. ఒంటరి వారిని వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడవు, దీనులను పైకి లేవనెత్తి సింహాసనం ఎక్కించును. ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో. ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. ఒకవేళ నువ్వు ఓటమి అంచున పడి ఉన్నావా, నువ్వు ఈరోజు మేల్కోవాలి. నీ తలను పైకెత్తి శత్రువును అనగద్రొక్కేవాడు నా యేసయ్య. ఓటమి అంచున పడి ఉంటినా మేలుకో సోదరా, యేసయ్య నీ తలపైకెత్తి శత్రువులను అనగద్రొక్కును. ఓటమి అంచున పడి ఉంటివా మేలుకో సోదరా, యేసయ్య నీ తలపైకెత్తి శత్రువులను అనగద్రొక్కును. ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో. ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. చప్పట్లు కొడదామండి, దేవుని స్తుతిద్దాము. మరి దుష్టుడైన సాతానుపై దేవుడు మనకి విజయాన్ని అందించాడు. వాని యొక్క తలను మన కాళ్ళ కింద శ్రీక్రముగా తొక్కేవాడు నా యేసయ్య. సిలువలో ఆ కార్యాన్ని చేసి దేవుడు ముగించి మనందరికీ జయమునిచ్చిన దేవుడు. మనమందరము దేవుని స్తుతిద్దాము.
తలన కాల కింద శీఘ్రముగా త్రొక్కెదము. ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో. ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు. మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు. మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. చప్పట్లు కొట్టమండి. సో మనకి యేసయ్యతో జీవితం ఎప్పుడు కూడా సంతోషము, సమాధానము. సో యేసయ్యలో మనం సంతోషిద్దాము, దేవుడిచ్చే సమాధానాన్ని పొందుకుందాం. ఆనందమే యేసయ్యతో జీవితం. సంతోషమే సమాధానమే ఎల్లప్పుడూ ఆయనలో. ఆనందమే యేసయ్యతో జీవితం. సంతోషమే సమాధానమే ఎల్లప్పుడూ ఆయనలో. ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో. ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు. మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు. మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో. ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సో నిజముగా మన దేవుడు మంచివాడు, గొప్ప దేవుడు. సో దేవుడిలో ఉంటే మనకెప్పుడు సంతోషమే. మా యొక్క స్టాఫ్ నన్ను అడుగుతూ ఉంటారు, ఏంటి మేడం మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఏంటి సీక్రెట్ అంటే, ఏంటి మన సీక్రెట్ ఏంటండి? మనం సంతోషంగా ఎప్పుడు మనం సమాధానంగా ఉంటున్నామనంటే మన సీక్రెట్ ఏంటంటే యేసయ్యతో మనం ఉంటాం కాబట్టి, యేసయ్య మనలో ఉంటాడు కాబట్టి మనకెప్పుడు సంతోషము, సమాధానము. హల్లెలూయా, హల్లెలూయా. సో మనమందరికీ వచ్చిన పాట ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. నిజముగా తన వంటి గొప్ప దేవుడు ఎవరు లేరు కదండి. ఎవరున్నారు ఇళ్ళలో? యేసయ్య నీ వంటి గొప్ప దేవుడు ఎవరు లేరు కదా. నా దేవుడు ఆశ్చర్యకరుడు, నా దేవుడు ఆలోచనకర్త, ఆయన నిత్యుడైన దేవుడు, ఆయన సమాధానకర్త. ఈ పాటను పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాము.
సాంగ్ నెంబర్ 3 అండి. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, నీకు సాటైనా వీటైనా దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, నీకు సాటైనా వీటైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. తన చేతిలో రోగాలు లయమైపోతాయి, తన చూపులో దయ్యాలు విలవిలలాడతాయి. తన మాటతో ప్రకృతిని శాసించిన వాడు, నీటిపైన టీవీగా నడిచిన దేవుడు మన గొప్ప దేవుడు. తన చేతిలో రోగాలు నయమైపోయెను, తన చూపులో దయ్యాలు విలవిలలాడెను. తన చేతిలో రోగాలు నయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతిని శాసించినవాడు, తన మాటతో ప్రకృతిని శాసించినవాడు. నీతిపై నీతిగా నడిచిన వాడతడు, నీతిపై నీతిగా నడిచిన వాడతడు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన మన యేసయ్య, తన శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి ఆ యేసయ్య, తన సర్వాన్ని మన కోసం దారపోసాడు. ఆ యేసయ్యను పాడి దేవుని నామాన్ని స్తుతిద్దాం. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. పంచిపెట్టిన శాంతిమూర్తి యేసు, తన శాంతిని పంచిపెట్టిన శాంతిమూర్తి యేసు, తన సర్వాన్ని దారపోసిన త్యాగశీలి యేసు.
నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన చేతితో రోగాలు లయపరిచిన దేవుడు, తన చూపుతో దయ్యాలను విలువిలలాడించిన దేవుడు, నీటిపై టీవీగా నడిచిన దేవుడు మన యేసయ్య. తన చేతిలో రోగాలు లయమైపోవును, తన చూపులో దయ్యాలు విలవిలలాడెను. తన చేతిలో రోగాలు లయమైపోవును, తన చూపులో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతిని శాసించిన చాడు, తన మాటతో ప్రకృతిని శాసించిన చాడు. నీటిపై రీతిగా నడిచిన వాడతడు, నీటిపై రీతిగా నడిచిన వాడతడు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలో, సాటైనా వీటైనా దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలో, నీకు సాటైనా వీటైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. హల్లెలూయా. మనం ఇంతసేపు కూర్చొని దేవుని స్తుతించారు కదండి. అందరం లేచి నిలబడదాం అందరము. సో దేవుని నామాన్ని స్తుతిద్దాం. నిజంగా మన దేవుడు ఆశ్చర్యకర్త, ఆలోచనకర్త, ఆయన నిత్యుడమైన దేవుడు. హల్లెలూయా. సో మన దేవుడు ఏం చేశాడండి? ఆయన మాటతోనే ప్రకృతిని శాసించిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ యొక్క పడవలో నావలో వెళ్తా ఉన్నప్పుడు ఘోరమైన తుఫాన్ వచ్చింది. సో అందరూ కూడా శిష్యులందరూ భయపడతా ఉన్నారు. అప్పుడు యేసయ్య ఏం చేశాడట? వెంటనే గాలిని తుఫాన్ను గద్దించగా అవి మిక్కిలి నిమ్మలమైన. హల్లెలూయా. సో మరి మీ జీవితంలో ఎగసే తుఫానులకి, అలలకి నువ్వు భయపడుతున్నావా, కలవరపడుతున్నావా? సో ఎప్పుడైతే నీ నావలో యేసయ్య ఉంటాడో వెంటనే యేసయ్య ఏం చేస్తాడు తెలుసా? ఆ గాలిని తుఫాన్ని గద్దించి నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా తన వంటి గొప్ప దేవుడు ఈ లోకములో ఎవ్వరు లేరండి. ఎవరున్నారు చెప్పండి? మనని ఎంతగా ప్రేమించాడు యేసయ్య. మన దేవుడు ఎంతగా ప్రేమించాడో తెలుసా? మన కోసం తన ప్రాణాన్నే ఇచ్చేసాడండి. హల్లెలూయా. అంతకన్నా మిక్కిలి ప్రేమగల స్నేహితుడు, ప్రేమగల తండ్రి ఎవరుంటారండి మనకి? ఎవరుంటారు కదా. సో నిజముగా యేసయ్యని ఇంకా, ఆయన ప్రేమని నువ్వు ఇంకా చులకన చేస్తూ ఉన్నావా? దేవుని ప్రేమను చులకన చేస్తూ ఉన్నామా? ఈ సందర్భంలో మనమందరము పాడదాము. ఆల్రెడీ మీకు అందరికీ నేర్పించిన పాట, ఆశ్చర్యకరుడంట యేసునాయనో, కృపతో నన్ను రక్షించవయ్యా, నీ రక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నావు తండ్రి, నీకు వందనాలు. సో ఒక్క 3 పదాలు మీకు వస్తే చాలు. ఏంటంటే యేసునాయనో, లేరు నాయనో, ఓరి నాయనో. చెప్పండి ఒక్కసారి. యేసునాయనో, లేరు నాయనో, ఓరి నాయనో. ఓకేనా? సో ఈ పాటను పాడుతూ మనము దేవుని నామాన్ని స్తుతిద్దామండి.
సో అక్కడే స్తంభంలాగా ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం రైట్, కొంచెం లెఫ్ట్, కొంచెం అట్లా కదలచ్చు మీరు. ఓకేనా? దేవుని సన్నిధిలో మనకు సంతోషం కదా. ఏదన్నా పెళ్ళిలో ఇట్లా స్తంభాలాగా ఉండిపోతామా? ఉండిపోము కదా. దేవుణ్ణి స్తుతిస్తాము, దేవుణ్ణి ఆరాధిస్తాము. హల్లెలూయా. ఆశ్చర్యకరుడంట యేసునాయను, కృపతో రక్షించినాడు యేసునాయను. అద్భుతకరుడంట యేసునాయను, నీకు సాటి ఎవ్వరు లేరు నాయను. ఆశ్చర్యకరుడంట యేసునాయను, కృపతో రక్షించినాడు యేసునాయను. అద్భుతకరుడంట యేసునాయను, నీకు సాటి ఎవ్వరు లేరు నాయను. పరమురు విడినాడు, భూమికే తెచ్చినాడు, నన్ను ప్రేమించినాడు, ప్రాణమర్పించినాడు, మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. పరమురు విడినాడు, భూమికే తెచ్చినాడు, నన్ను ప్రేమించినాడు, ప్రాణమర్పించినాడు, మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. ఆశ్చర్యకరుడంట యేసునాయను, కృపతో రక్షించినాడు యేసునాయను. అద్భుతకరుడంట యేసునాయను, నీకు సాటి ఎవ్వరు లేరు నాయను. ఆశ్చర్యకరుడంట యేసునాయను, కృపతో రక్షించినాడు యేసునాయను. అద్భుతకరుడంట యేసునాయను, నీకు సాటి ఎవ్వరు లేరు నాయను. పరమురు విడినాడు, భూమికే తెచ్చినాడు, నన్ను ప్రేమించినాడు, ప్రాణమర్పించినాడు, మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. పరమురు విడినాడు, భూమికే తెచ్చినాడు, నన్ను ప్రేమించినాడు, ప్రాణమర్పించినాడు, మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. ఆశ్చర్యకరుడంట యేసునాయను, కృపతో రక్షించినాడు యేసునాయను. అద్భుతకరుడంట యేసునాయను, నీకు సాటి ఎవ్వరు లేరు నాయను. ఆశ్చర్యకరుడంట యేసునాయను, కృపతో రక్షించినాడు యేసునాయను. అద్భుతకరుడంట యేసునాయను, నీకు సాటి ఎవ్వరు లేరు నాయను. చేతికిచ్చినప్పుడు ఆయన దాన్ని దీవించి ఆశీర్వదించి 5,000 మంది తృప్తిగా భుజించారు. సమూహమంతా ఓడినాయను, యేసుని వెంబడించే. 5 రొట్టెలంట ఓడినాయను, 2 చేపలంట. గొప్ప జన సమూహమంతా యేసుని వెంబడించే. 5 రొట్టెలంట, 2 చేపలంట ఓడినాయను. యేసయ్యనెత్తినాడు, స్తుతి చెల్లించినాడు, 5,000 మంది తృప్తిగా భుజించినాడు, మిగిలిన 12 గొప్పలెత్తుకొచ్చాడు. యేసయ్యనెత్తినాడు, స్తుతి చెల్లించినాడు, 5,000 మంది తృప్తిగా భుజించినాడు, మిగిలిన 12 గొప్పలెత్తుకొచ్చాడు. ఆశ్చర్యకరుడంట యేసునాయను, కృపతో రక్షించినాడు యేసునాయను. అద్భుతకరుడంట యేసునాయను, నీకు సాటి ఎవ్వరు లేరు నాయను. ఆశ్చర్యకరుడంట యేసునాయను, కృపతో రక్షించినాడు యేసునాయను. అద్భుతకరుడంట యేసునాయను, నీకు సాటి ఎవ్వరు లేరు నాయను. మూగవారికి మాట ఇచ్చిన దేవుడు, పక్షవాతాన్ని ఆయన బాగు చేస్తున్నాడు. గుడ్డివారికి చూపించిన దేవుడు, గుడ్డివారిని నడిపించి దయ్యములను వెళ్ళగొట్టిన మన గొప్ప దేవుడు ఆయన ఆశ్చర్యకరుడు. చేస్తున్నాయను, పక్షవాతాన్ని బాగు చేసే. కొద్దివారికి చూపునిచ్చే, కుష్ఠరోగాన్ని బాగు చేసే యేసునాయను. మగవారికి మాటలిచ్చే, పక్షవాతాన్ని
బాగు చేసే యేసునాయనో, గుడ్డివారికి చూపునిచ్చే కుష్ఠరోగాన్ని బాగు చేసే, కుంటివారిని నడిపించే, దయ్యములు వెళ్ళగొట్టి తుఫాని గతించే, నీళ్ళ మీద నడచొచ్చు నచ్చిన లాజరును సజీవంగా లేపే, కుంటివారిని నడిపించే, దయ్యములు వెళ్ళగొట్టి తుఫాని గతించే, నీళ్ళ మీద నడచొచ్చు నచ్చిన లాజరును సజీవంగా లేపే. ఆశ్చర్యకరుడంట యేసునాయనో, కృపతో రక్షించినాడు యేసునాయనో, అద్భుతకరుడంట యేసునాయనో, నీకు సాటి ఎవ్వరు లేరు నాయనో. ఆశ్చర్యకరుడంట యేసునాయనో, రక్షించినాడు యేసునాయనో, అద్భుతకరుడంట యేసునాయనో, నీకు సాటి ఎవ్వరు లేరు నాయనో. పరమును వీడినాడు, భూమికే తెచ్చినాడు, నన్ను ప్రేమించినాడు, ప్రాణమర్పించినాడు, నిత్యం చేయుడై తిరిగి లేచినాడు. పరమును వీడినాడు, భూమికే తెచ్చినాడు, నన్ను ప్రేమించినాడు, ప్రాణమర్పించిన నిత్యం చేయుడై తిరిగి లేచినాడు. ఆశ్చర్యకరుడంట యేసునాయనో, కృపతో రక్షించినాడు యేసునాయనో, అద్భుతకరుడంట యేసునాయనో, నీకు సాటి ఎవ్వరు లేరు నాయనో. ఆశ్చర్యకరుడంట యేసునాయనో, కృపతో రక్షించినాడు యేసునాయనో, అద్భుతకరుడంట యేసునాయనో, నీకు సాటి ఎవ్వరు లేరు నాయనో, నీకు సాటి ఎవ్వరు లేరు నాయనో, నీకు సాటి ఎవ్వరు లేరు నాయనో, నీకు సాటి ఎవ్వరు లేరు నాయనో. హల్లెలూయా. సో మార్గము నేనే అన్నాడు యేసు కదండి. ఆయన అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన మన కోసం మరణించి తిరిగి లేచిన దేవుడు. హల్లెలూయా. సో మార్గము నేనే అన్నాడు యేసు అనే పాటను పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాము. మార్గము నేనే అన్నాడు యేసు, సత్యము నేనే అన్నాడు యేసు, జీవము నేనే అన్నాడు యేసు, నాకై మరణించి లేచాడే. మార్గము నేనే అన్నాడు యేసు, సత్యము నేనే అన్నాడు యేసు, జీవము నేనే అన్నాడు యేసు, నాకై మరణించి లేచాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధాత్మతో నింపి శక్తితో నడిపి గమ్యం చేస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధాత్మతో నింపి శక్తితో నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు. మార్గము నేనే అన్నాడు యేసు, సత్యము నేనే అన్నాడు యేసు, జీవము నేనే అన్నాడు యేసు, నాకై మరణించి లేచాడే. మార్గము నేనే అన్నాడు యేసు, సత్యము నేనే అన్నాడు యేసు, జీవము నేనే అన్నాడు యేసు, నాకై మరణించి లేచాడే. స్వస్థపరిచే నా మంచి యేసు, స్వేచ్ఛనిచ్చే నా మంచి యేసు, శ్వాసతో నింపే నా మంచి యేసు, హృదిలో చోటిస్తే జీవిస్తాడు. అందరం చెప్పండి విడమండి. నా
మంచి యేసు స్వేచ్ఛనిచ్చే నా మంచి యేసు స్వాస్యతో నింపే నా మంచి యేసు హృదయంలో చోటిస్తే నివసిస్తాడే స్వస్థపరిచే నా మంచి యేసు స్వేచ్ఛనిచ్చే నా మంచి యేసు స్వాస్యతో నింపే నా మంచి యేసు హృదయంలో చోటిస్తే నివసిస్తాడే నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే నాలో పరిశుద్ధాత్మతో నింపి శక్తితో నడిపి గమ్యం చేరుస్తాడే నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే నాలో పరిశుద్ధాత్మతో నింపి శక్తితో నడిపి గమ్యం చేరుస్తాడే రానున్న రారాజు నా యేసు మహారాజు చెప్తామా రానున్న రారాజు నా యేసు మహారాజు రానున్న రారాజు నా యేసు మహారాజు రానున్న రారాజు నా యేసు మహారాజు విడుదలనిచ్చే నా మంచి యేసు విజయమునిచ్చే నా మంచి యేసు విరోధిని జయించే నా మంచి యేసు విశ్వాస వీరునిగా మలిచాడు నా యేసు నా మంచి యేసు విజయమునిచ్చే నా మంచి యేసు విరోధిని జయించే నా మంచి యేసు విశ్వాస వీరుడిగా మలిచాడే విడుదలనిచ్చే నా మంచి యేసు విజయమునిచ్చే నా మంచి యేసు విరోధిని జయించే నా మంచి యేసు విశ్వాస వీరుడిగా మలిచాడే నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే నాలో పరిశుద్ధాత్మతో నింపి శక్తితో నడిపి గమ్యం చేరుస్తాడే నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే నాలో పరిశుద్ధాత్మతో నింపి శక్తితో నడిపి గమ్యం చేరుస్తాడే రానున్న రారాజు నా యేసు మహారాజు రానున్న రారాజు నా యేసు మహారాజు చెప్తామా అండి రానున్న రారాజు నా యేసు మహారాజు నిజంగా మన దేవుడు ఎటువంటి దేవుడు రానున్న మహారాజు కదా? రారాజు నా యేసు మహారాజు మార్గము నేనే అన్నాడు యేసు సత్యము నేనే అన్నాడు యేసు జీవము నేనే అన్నాడు యేసు నాకై మరణించి లేచాడే మార్గము నేనే అన్నాడు యేసు సత్యము నేనే అన్నాడు యేసు జీవము నేనే అన్నాడు యేసు నాకై మరణించి లేచాడే నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే నాలో పరిశుద్ధాత్మతో నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే నాలో పరిశుద్ధాత్మతో నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే అందరం చెప్తామండి రానున్న రారాజు నా యేసు మహారాజు చెప్తాం రానున్న రారాజు నా యేసు మహారాజు రానున్న రారాజు నా యేసు మహారాజు చెప్తాం అందరం రానున్న రారాజు నా యేసు మహారాజు రానున్న రారాజు నా యేసు మహారాజు రానున్న రారాజు నా యేసు మహారాజు
మొన్నటి దిన మనమందరము మరి మట్టల ఆదివారం పామ్ సండే చేసుకున్నాం కదా. అక్కడ ఎందుకు అందరికి అంత కోపం వచ్చిందంటే అక్కడ ఆయన కనపరుచుకున్నాడు తను తాను. ఏమనంటే ఆయన రాజు, హల్లెలూయా, రాజుగా తనని తాను కనపరుచుకున్నాడు అనమాట. అది మరి చూసిన అధికారులకి వాళ్ళు పట్టలేకపోయారనమాట. అందుకే నేను ఏమైనా చేయాలి అనే ఒక అసూయ కోపముతోటి మరి యేసయ్యను సిలువకు అప్పగించడం జరిగింది. సో యెరూషలేములో ఆయన ఏం చేశారంటే రాజుగా జయప్రవేశం చేశాడు. నిజంగా ఆయన ఈరోజు నీకు రాజుగా ఉన్నాడా? నీ వృద్ధిలో ఆయన రాజుగా ఉన్నాడా? మనం ఆలోచన చేద్దాం. మనమందరం కళ్ళు మూసుకుందామండి. ప్రభువా, మా జీవితాలలో నిన్ను మేము నమ్ముకున్నాము తండ్రి. యేసయ్యా, నీ వాక్యంలో ఉంది ప్రభా, యెహోవాను నమ్ముకునడి అప్పుడు మీరు స్థిరపరచబడతారు. అవును యేసయ్యా, మేము మిమ్మల్ని నమ్ముతున్నామయ్యా. ఈ లోకంలో మేము ఎవ్వరు నమ్ముకోవడానికి ప్రభా మమ్మల్ని మోసం చేస్తారు తండ్రి. కానీ నువ్వు మాత్రమే నాయన నమ్మదగిన దేవుడవయ్యా. దేవా, స్నేహితులను మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళొచ్చు, బంధువులు మాట ఇస్తారు కానీ వారు నెరవేర్చకపోతుండొచ్చు. కానీ ప్రభా ఈరోజు మేము నేను నమ్ముతున్నామయ్యా. అయ్యా, నా జీవితంలో అద్భుతం చేయవా తండ్రి. నీ సన్నిధానానికి ఈరోజు వచ్చానయ్యా. యేసయ్యా తండ్రి, నీ సన్నిధానానికి వచ్చాను. అలనాడు ప్రభా మరి దావీదు కుమారుడా నన్ను కరుణించుని కేకలేసినప్పుడు అయ్యా నువ్వు నిలిచిపోయావు కదయ్యా. నీ ప్రేమ గొప్పదయ్యా. నీ పేరు పిలిచినప్పుడు నాయనా, నీ నామములో మేము అడిగినప్పుడు నాయనా నీవు కనికరించి మా పట్ల దయ చూపించే దేవుడవయ్యా. అయ్యా, ఈరోజు నిన్నే నేను నమ్ముకున్నాను, నా జీవితంలో అద్భుతం చేయవా. మనమందరం దేవుణ్ణి అడుగుదాం. యేసయ్యా, ఈరోజు నీ సన్నిధానానికి వస్తున్నాం. ఎంత ప్రేమ గల దేవుడవయ్యా. అయ్యా, మనుషులు ప్రభా ఏదైనా ఆశించి మమ్మల్ని ప్రేమిస్తారు కానీ అయ్యా నీ ప్రేమకు హద్దు లేదయ్యా. అయ్యా, నీ ప్రేమ గొప్పదయ్యా. నీ ప్రేమ శాశ్వతమైనదయ్యా. ఎంత గొప్పదంటే ప్రభా నీ ప్రాణాన్నే మా కోసం ఇచ్చావు కదా తండ్రి. అయ్యా, నీ వంటి వారిలో ఎవ్వరు లేరు ప్రభా. ఇదిగో ఈరోజు నీ సన్నిధానానికి వస్తున్నాను. అయ్యా, నన్ను నీ రక్తంలో కడగవా. ఇంకా నేను ఆయాస పెడుతున్నాను ప్రభా. మనమందరం పరిశీలన చేసుకుందాం, దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రభా నన్ను క్షమించవా. ఇంకా నా క్రియల చేత నా విధేయత ద్వారా నేను బాధ పెడుతున్నాను ప్రభా. అయ్యా, నేను ఇంకా నీకు దూరంగా జీవిస్తున్నాను ప్రభా. దేవా, ఒక్కసారి నన్ను కరుణించవా. ఇదిగో నేను ఒప్పుకొనిచున్నాను ప్రభా. నా పాపాలు నేను ఒప్పుకొనిచున్నాను. నీ రక్తంలో నన్ను కడగవా. అయ్యా, నాకెవ్వరు లేరు ప్రభా. నీవు మాత్రమే నా ఆధారమయ్యా. నీవు మాత్రమే నా దిక్కు నాయనా. ప్రభా, అవసరం పడినప్పుడు మనుషులు ఎవ్వరూ అక్కరకు రారు నాయన. ధనం అక్కరకు రాదు ప్రభా. నీవే నా ఆశ్రయము తండ్రి. అయ్యా, నా జీవితంలో నిన్నే నేను నమ్ముకున్నానయ్యా. అయ్యా, నన్ను కరుణించవా తండ్రి. ప్రతి ఒక్కరం దేవుణ్ణి అడుగుతాం. యేసయ్యా, ఇదిగో నిన్నే నేను నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరు లేరేసయ్యా అని మనమందరం చెప్తాం యేసయ్యకి. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నాను యేసయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నాను యేసయ్యా. నిన్నే నే నమ్మి ఉన్నాను.
చేయాలి ప్రభా. అయ్యా నీ కార్యాలకే నేను ఎదురు చూస్తూ ఉన్నాను ప్రభా. దేవా నాకు తెలుసయ్యా నువ్వు తప్పక చేసే దేవుడవు, మాట తప్పని వాడవయ్యా. అయ్యా నీ కర్రముపై దృష్టి ఉంచానయ్యా. అయ్యా నన్ను కరుణించు మా తండ్రి. చేయాలంటూ నీ కార్యాలకి ఎదురు చూస్తున్నాను. నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలకి ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ వరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్మి ఉన్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్మి ఉన్నాను. నీ వంటి వారు లేరయ్యా. ప్రభా మరి మీ జీవితంలో నిందలు అవమానాలు సహిస్తున్నవా? మరి ఆయనను ఆశ్రయిస్తే ఆయన తన రెక్కల నీడలో మనల్ని చేర్చుకునేవాడు. తన వాగ్దానాలను మనం చేతపట్టినప్పుడు, మరి ఆయన ముఖంపై మన దృష్టి ఉంచినప్పుడు మన జీవితాల్లో దేవుడు అద్భుతములు చేసే దేవుడిగా ఉన్నాడు. ఆయన ముఖంపై మనం దృష్టి ఉంచుతాం. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించావు. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ చెప్దామా మనం? ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. దేవా, అద్భుతం నా జీవితంలో చేయుమయా అద్భుతం నా జీవితంలో, నాకెవరు లేరు ప్రభా. నిన్నే నీ వైపే నేను నమ్మి చూస్తున్నానయ్యా. ఉన్నానేసయ్యా. అయ్యా, నిన్నే నేను నమ్ముకున్నానయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, మనమందరం చెప్దాం యేసే. నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్మి ఉన్నాను. చెప్దాం యేసేకి, అయ్యా నీ వంటి నిన్నే వారు నమ్మి ఉన్నానయ్యా. అయ్యా నీ ఎవరయ్యా? పాదాలు పట్టుకుంటున్నాను. నిన్నే నీ కరముపై మేము దృష్టి ఉంచామయ్యా. నీ నమ్మి వాగ్దానాలు చేతపట్టామయ్యా. నీ వంటి ప్రభా, నీ వారు వంటి వారు ఎవరయ్యా? అయ్యా నీ వంటి అద్భుతం చేయుమయా ఈ లోకంలో నా ఎవ్వరు లేరయ్యా. జీవితంలో, అయ్యా నా జీవితంలో అద్భుతం నిన్నే చేయవా. నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా
సన్నిధానంలో నిన్ను అడుగుతున్నామయ్యా. మా జీవితంలో అద్భుతం చేయండియ్యా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను స్తుతిస్తూ గణపరుస్తూ కీర్తిస్తుంటున్నా. ఇంతవరకు ప్రభువా మీరు చేసిన ఆత్మ సహాయానికి నీకు వందనాలు. నిన్ను పాడి నిన్ను స్తుతించి గణపరిచి కీర్తించి ఉన్నా. ఈ సమయంలో ప్రభువా నీ యొక్క వాక్యాన్ని మేము వినడానికి సిద్ధపడుతుంటుండగా మమ్మల్ని మేము సరి చేసుకొని నీ వాక్యానికి మేము సిద్ధపడి నీ మాటల చేత బలపరచబడే నిన్ను మహింపరచు గొప్ప కృప మీరు మాకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని నీ దాసుని ప్రభావ మీరు మా మధ్య నడిపించిన కొందనాలు స్తోత్రాలు. ఈ రాత్రి నాయన ప్రభావ మీరు మాకు నాయన అందించబోతున్న నీ వర్తమానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ మాటల ద్వారా మేము బలపరచబడాలి. నేను కనపరచు గొప్ప కృప మీరు మాకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఇంతవరకు నీ దాసురాలు తన ప్రభు తండ్రి తన కుమార్తె ప్రేమ నేను గణపరిచి కీర్తించినటువంటి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమాడు పొందుకున్నాము తండ్రి. అందరం కూర్చుందా. ప్రభు నామమునకు మహిమ కలుగునగాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దైవజనులు రెవరెండ్ రవికిరణ్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ చప్పట్లు కొడదాం. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి వారు మన మధ్యలో ఉన్నారు. వారిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. వారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ వాక్యాన్ని అందిస్తూ సంఘాలను బలపరుస్తున్నటువంటి గొప్ప దైవజనులు. వారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మంచిది. ఈ సమయంలో వాక్యానికి ముందుగా కొంచెం మనం మేల్కోవడానికి ఒక్క పాట పాడి దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దేవునికి మహిమ కలుగునగాక. ఎంతసేపు వర్షిప్ చేసాం కదా, కళ్ళు అలానే మూసుకుపోయాయి. ఆ మైకంలోనే ఉన్నారు. కొద్దిసేపు వాక్యం కూడా వింటారేమో అని అందరికి వచ్చినటువంటి పాట ఒకటి పాడుకుందాం. యేసయ్య పరిహారి అనేటువంటి ఒక పాట చిన్న ఒక్క వచనము పాడేసి దైవ సేవకులకి సమయం చాలా అయిపోయింది కనుక ఉందా, షీట్లో ఉందా పాట? అది ఉందా? ఓకే. యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువే నా పరిహారి. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు మహిమపరచుదాం. యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువే నా పరిహారి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువే నా జీవిత కాలమెలా
ప్రియ ప్రభువేన పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు సొమ్మిలినా ప్రియ ప్రభువేన పరిహారి. ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. దేవ నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు. దేవ నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ప్రభువా నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ కీర్తిస్తున్నా. ఈ సమయంలో నిదాసనం నిలబెట్టుకొని మీరు మాట్లాడబోతున్న ప్రతి మాటను బట్టి స్తుతిస్తూ గణపరుస్తాం. మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని కొద్ది నిమిషాలు నీకు వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమాడి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు దీన్ని మేము పరచుదా. మంచిది, సమయము చాలా అయిపోయింది కనుక ఈ సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. దేవుని పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభములు. హల్లెలూయా. కొంచెం గట్టి చెప్తామండి. హల్లెలూయా. 23 సంవత్సరాలు దేవుడు నిజంగా తన విశ్వసనీయతని మరి సంఘం పట్ల దేవుడు చూపించాడు. దేవునికి స్తోత్రం. గట్టి చెప్తామండి. హల్లెలూయా. నిజంగా దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన. హల్లెలూయా. సో మరి చక్కని అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దేవుని సేవకులు డాక్టర్ రెవరెండ్ అయ్య గారిని బట్టి నేను ప్రత్యేకంగా దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాను. ప్రమోద్ అయ్య గారిని బట్టి మరి ఈ సమయంలో మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. అదేవిధంగా మరి అమ్మగారు వెనకాల కూర్చొని ఉన్నారు. వెన్నెల అమ్మగారిని బట్టి కూడా నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మిమ్మల్ని అందరిని బట్టి కూడా నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగాక. అయితే అండి ఒకసారి ఏమైందంటే ఒక విధవరాలట, ఆమె బీద విధవరాలు. తనకి ఏమైంది, ఒక్కగానొక కుమారుడు ఉన్నాడట. తన భర్త చనిపోయాడు. అయితే మరి ఈ బాబుని పెంచాలి, మరి ముందుకి ఆయన భవిష్యత్తులోనికి నడిపించాలా, ఇవన్నీ బాధ్యతలన్నీ కూడా ఎవరి మీద ఉన్నాయి? ఇప్పుడు ఆ తల్లి మీద ఉన్నాయి. అయితే తల్లి చూస్తే చదువుకున్న ఆమె కాదు, అంతగా మరి ఆస్తిపాస్తులు ఉన్నాయంటే ఆస్తిపాస్తులు కూడా ఏం లేవు. ఆ టైంలో జరిగిన విషయం ఏంటంటే ఒక ఆమంట ఇంటింటా వెళ్ళి ఆమె పనులు చేసుకుంటూ ఆయన కుమారుని బాగా చదివించిందంట. ఎంత బాగా చదివించిందంటే ఒక దినాన్ని ఏమైపోయిందంటే డాక్టర్ చదువుకుంటానికి
ఆయన యుఎస్కి వెళ్ళిపోయాడట, బయట దేశానికి వెళ్ళిపోయి అక్కడ చక్కగా మరి డాక్టర్ అయిపోయాడట. మరి మంచి ఉద్యోగం దొరికింది. ఇక్కడ తల్లి పరిస్థితి చూస్తేమో తల్లి మంచం మీద ఉందంట. ఆ కబురు మరి కుమారుడికి అందింది. కుమారుడు మరి అనేక మార్లు ఉత్తరాలు రాస్తున్నాడట. ఒక దినం ఏమైపోయిందంటే హఠాత్తుగా ఒక కబురు వచ్చింది. అదేంటంటే మీ అమ్మ ఇక లేదు, చనిపోయింది అని ఒక టెలిగ్రామ్ వచ్చినప్పుడు ఆయన హడావుడిగా అక్కడి నుంచి మొత్తానికైతే బయట దేశం నుంచి యుఎస్ నుంచి ఆయన భారతదేశానికి వచ్చాడట. భారతదేశానికి వచ్చిన తర్వాత చూస్తూ తను ఆలోచిస్తున్నాడట, అరే నేను మమ్మీకి చాలా డబ్బులు పంపించాను, అసలు మమ్మీ ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోలేదు అనేది తనకు అర్థం కాలేదట. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఆమె దారిలో కొంతమంది అడుగుతున్నారంట, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా, అమ్మ నిన్ను అంతకన్నా చదివించింది కదా, కనీసం ఆమె మరి బతకటానికి లేకపోతే ఆమె చికిత్సకి కావాల్సిన మరి డబ్బులు పంపించాల్సిన బాధ్యత నీ మీద లేదా అని అందరూ భయంకరంగా తిడుతున్నారంట అండి. ఆయన తల ఉంచుకొని ఇంట్లోకి వచ్చి చూసే వరకు ఆయన దేశం నుంచి ప్రతి నెల చెక్కులు పంపించేవాడట. ఆ చెక్కులన్నీ కూడా ఆమె ఏం చేసిందంటే గోడ మీద అతుకు పెట్టిందంట. ఏం చేసిందండి? గోడ మీద అతికి పెట్టిందంట. ఆ డబ్బులు కనుక ఆమె బ్యాంకులో వేసుకుంటే దాదాపు 5 బంగ్లాలు కట్టుకోవచ్చట, 10 కార్లలో ఆమె తిరగవచ్చు. అర్థమవుతుందండి? కానీ ఆమె ఏం చేసింది, అటు ఏంటో బొమ్మలు అనుకొని ఇంటి చుట్టూ వాటిని అంటబెట్టేసింది. ఈరోజు బైబిల్ ఏంటయ్యా అంటే కనుక బైబిల్ ఒక చెక్ బుక్ లాంటిది. ఈ బైబిల్ నిండా కూడా ఏమున్నాయంటే వాగ్దానాలు ఉన్నాయి. హల్లెలూయా. ఈ వాగ్దానాలన్నీ మనము చదువుకున్నట్లయితే, ఈ వాగ్దానాలన్నీ కనుక మన జీవితంలో మనం ఉంచుకున్నట్లయితే దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. ఈరోజు చాలాసార్లు ఏమవుతుందంటే అండి, ఏమైతే ఏం చేసిందండి, ఈమె ఆ చెక్కులు తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి? బ్యాంకులో వేయాలా? బ్యాంకులో వేయలే, ఆమె ఎక్కడ పెట్టింది? గోడల మీద పెట్టింది. మన జీవితాల్లో కూడా ఈరోజు ఎందుకు ఆశీర్వాదాలు రావట్లేదు, మనం ఎందుకు ఫలించట్లేదు, మనం ఎందుకు మన జీవితంలో అభివృద్ధి కలగట్లేదంటే నెంబర్ 1 రీజన్ ఏంటంటే బైబిల్ షెల్ఫ్లలో ఉంటుంది కానీ బైబిల్ గుండెల్లో ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ వాక్యము మనము చదువుతామో అది మన హృదయంలో ఉంటుంది. మన హృదయంలో ఉన్న ఈ వాక్యము మన జీవితంలో కార్యం అనేది చేసే అవకాశం కలుగుతుంది. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని బాగా ధ్యానించే వారిగా ఉండాలి. అంటే ఒకసారి ఏమైందంటే ఒక ఫంక్షన్ హాల్లో అండి ఒక పెద్ద ఆక్షన్ జరుగుతుందంట. ఆక్షన్ అంటే వేలపాట. పాత సామాన్లు ఉంటాయి కదా, ఈ పాత సామాన్లన్నీ ఒక పెద్ద ఇల్లు మొత్తానికైతే దివాలా తీశారట. సో ఆ ఇల్లు అంతా కూడా ఏమైందంటే ఒక ఫంక్షన్ హాల్లో మొత్తం పాత సామాన్లు అన్నీ అమ్ముతున్నారట. ఈ పాత సామాన్లు అమ్ముతున్నప్పుడు ఒక్కొక్కటి తీశాడంట ఆయన. తీసి చూపించినప్పుడు ఒకరు 1000 రూపాయలు, ఒకరు 10,000 అలాగే చెప్పుకుంటూ వెళ్తున్నారంట. అయితే కొద్దిసేపటికి ఏం చేశాడంటే ఒక పాత గిటార్ తీసాడట. తీస్తే 4 తీగలు తెగిపోయాయట, ఒక తీగనే ఉంది. ఆ తీగ ఇట్లా ఎలా ఆడుతూ ఉంది. అయితే ఒక ఆయన లేచి ₹1 అన్నాడట. ఎంతండి బాబోయ్, ఆ గిటారే ఎంత ఉంటుంది? 10,000 గిటార్, అది ఓన్లీ తీగలు తెగిపోయాయి కదా అని చెప్పేసి ₹1 అనగానే ఒక ఆయన వెనకాల నుంచి ఏం చేశాడంటే ముందుకొచ్చాడట. ముందుకొచ్చి ఆ ఒక్క తీగనే ఎంతో అద్భుతంగా వాయిస్తున్నప్పుడట ఆ రూమ్ అంతా కూడా అద్భుతమైన ఎన్వైరన్మెంట్, ఆ మ్యూజిక్ వింటా ఉంటే అందరూ సైలెంట్ అయిపోయారట. అంత మంచి వాతావరణం వచ్చేసిందంట అండి. రాగానే ఒక ఆయన లేచి ₹5,000 అన్నాడట. ఎన్ని రూపాయలండి? మొదట ఎంత అన్నాడు? ₹1 అన్నాడు. ఇప్పుడు ఏం చేశాడంటే ₹5,000 అన్నారు. ఆఖరికి ₹1,00,000 అమ్ముడు పోయిందంట అది. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే దేవుడు మనని ఎప్పుడైతే తాకుతాడో మన జీవితం మారిపోతుంది, మన జీవితం యొక్క విలువ మారిపోతుంది. హల్లెలూయా. చాలాసార్లు మనుషులు మనల్ని చులకనగా చూస్తారు కదండి. కానీ ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఎప్పుడైతే దేవుడు మనల్ని అభిషేకిస్తాడో, ఎప్పుడైతే దేవుడు ఒక వ్యక్తిని మరి వాడుకుంటాడో అప్పుడు ఏమవుతుందంటే దేవుడు అద్భుతంగా ఆ వ్యక్తి ద్వారా మహిమ పొందుతాడు. మన జీవితంలో కూడా ఏమొస్తుందండి? ఆశీర్వాదం వస్తుంది. అప్పుడు ప్రపంచం అంతా కూడా ఎవరు తెలుసుకుంటారు? దేవుడు గొప్ప దేవుడు అని తెలుసుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఒక విషయం జరగాలి. ఈ వార్షిక సభలు అయిపోయే లోపట మనమంతా కూడా
దేవుని శక్తి చేత నింపబడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని శక్తి చేత నింపబడతామో అప్పుడు భూదిగంతముల వరకు ఆయనకి సాక్షులుగా మనం ఉండే అవకాశం ఉంటుంది. అంటే బైబిల్లో మనము చూసినట్లయితే ఈరోజు నా అంశం ఏంటంటే దేవుణ్ణి సంతోషపరచాలా. మనం ఏం చేయాలండి? దేవుణ్ణి సంతోషపరచాల. ఎప్పుడు చూడు మన కుటుంబము, మన సంతోషము, ఇవే మన ఆలోచనలు ఉంటాయి. కానీ ఈరోజు నా అంశం ఏంటంటే కెన్ యూ మేక్ గాడ్ హ్యాపీ? ఈరోజు ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావంటే, ఈరోజు ఈ లోకంలో నువ్వు కదులుతున్నావంటే దానికి కారణం ఏంటంటే దేవాది దేవుడు నీకు ఆ జీవాన్ని ఇచ్చాడు. ఆ జీవాన్ని మర్చిపోయి మన జీవితంలో ఇష్టం వచ్చినట్టు జీవించడం కాదు, కానీ ఆయనని, సృష్టికర్తని సంతోష పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. హల్లెలూయా. ఈరోజు చాలాసార్లు ఏమవుతుందంటండి, వీఆర్ నాట్ రియలీ బాదర్డ్ అబౌట్ హిజ్ విల్. ఆయన్ని సంతోషపరచాలి అనే విషయం మర్చిపోతున్నాం. మనని మనం సంతోషపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈ లోకం అంతటా కూడా మనం గమనిస్తే అన్యులంతా కూడా ఏం చేస్తున్నారండి, మరి రకరకాలుగా అనేకమైన విషయాలలో ఆనందిస్తూ ఉన్నారు. కానీ మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మనము ఆనందపరిచే వారిగా ఉండాలి. ఈరోజు మనము అంటే ఒకసారి ఒక వచనం బైబిల్లో నేను చూసినప్పుడు నాకు బాగా బాధ అనిపించింది. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం మీరు చదివినట్లయితే, ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం ఉన్న మాట, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకునెను. చూడండి, ఇక్కడ దేవుడు భూలోకంలో ఎందుకు ఈ మనుషుల్ని నేను చేశాను అని ఆయన సంతాపపడ్డాడట. థియాలజిన్స్ ఏమంటారంటే, బైబిల్ వ్యాఖ్యానాలు రాసేవారు అన్నమాట ఏంటంటే, ఇది సాడెస్ట్ వర్స్ ఇన్ ద బైబిల్. ఈ బైబిల్ అంతట్లోనే అతి చాలా విచారకరమైన వచనం ఏదన్నా ఉందయా అంటే గనక ఈ వచనం అట. దేవుడట ఎంతగానో అక్కడున్నమాట సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకున్నాడు. ఈరోజు దేవుణ్ణి మరి నువ్వు సంతోషపరుస్తున్నావా, లేకపోతే ఆయన నొచ్చుకునేటట్టు చేస్తున్నావా? ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. చాలాసార్లు ఏమవుద్దంటండి, ఏదో నామకే వాస్తే లేకపోతే నామకార్థంగా మందిరానికి వస్తున్నాం, కానీ వాక్యం వింటున్నాం, కానీ ఆయన్ని సంతోషపరచాలా, ఆయన వాక్యానుసారంగా జీవించాలా అనే ఆలోచన మనకి కలగట్లేదు. కానీ ఈ వచనాన్ని ఒకసారి చూడండి, దేవుడు ఎంతగానో ఆయన సంతాపము నొందుతున్నాడట. ఎందుకు ఈ మానవుల్ని నేను చేశాను అనే హృదయంలో ఆయన నొచ్చుకున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకొక వచనం అండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనంలో, కొత్త నిబంధనలో కూడా మనం ఒక మాట మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనంలో మనం చూసినట్లయితే, అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడించలేదు. ఇక్కడున్న మాట చూడండి, గమనించండి. ఆయనని ఎప్పుడూ కూడా అట వారు ఎన్నటికీ వెంబడించలేదు. అప్పటి నుండి, ఎప్పటి నుండి అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నారు, ఈ శరీరము, నా శరీరమే మీకు జీవాహారము అనే మాట అనగానే వాళ్ళ మాట చాలా కఠినమైంది అనుకొని వాళ్ళు చేసిన పని ఏంటంటే, అనేకులు ఈ బోధ కఠినంగా ఉంది అని ఆయన్ని వదిలిపెట్టేసేసి ఎన్నడూ కూడా మళ్ళీ ఆయనని వెంబడించలేదు అనే వచనం మనం చూస్తాము. ఈరోజు గమనించాలి, మనము దేవుణ్ణి వెంబడించాలి కదండి. ఈ లోకంలో ఏం చేయాలండి, మనము దేవుణ్ణి వెతకాలా, దేవుణ్ణి వెంబడించాలా, దేవుని యొక్క చిత్తాన్ని మనము జరిగించే వారిగా ఉండాలి. కానీ దేవుణ్ణి వెంబడించకుండా ఉండటం వలన మనము మరి మన ఆత్మీయ జీవితంలో వెనకబడిపోతాం. ఈరోజు చాలామంది ఏంటంటే జస్ట్ ఆదివారపు క్రైస్తవులుగానే మిగిలిపోతున్నారు, కానీ ఆయన్ని వెంబడించే వారిగా ఉంటున్నామా? ఈ వార్షిక సభల్లో మనం కొంచెం ఏం చేయాలంటే మనము ఆలోచన చేద్దాం. మనం కొంచెం దేవుణ్ణి ఏం చేయాలంటే ఆయన్ని వెంబడించే వారిగా, ఆయన్ని సన్నుతించే వారిగా, ఆయన్ని సంతోషపరిచే వారిగా మనం ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. అంటే మొదటి రాజు, బైబిల్లోనే మొదటి రాజు, ఆయన పేరేంటంటే సౌలు. సౌలును కూడా దేవుడు చేసినప్పుడంట ఆ రాజుగా దేవుడు దుఃఖపడినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాము. ఒకసారి చూడండి, మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో 11వ వచనంలో ఉన్న మాట, సౌలు నన్ను అనుసరింపక వెనుకదీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనక అతని రాజుగా
నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. చూడండి, ఇక్కడ గమనించండి, బైబిల్లో మనం చూస్తూ ఉన్నాము, మొదటగా మానవులను ఎందుకు చేశానని దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. రెండవదిగా కొత్త నిబంధనలో మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేస్తున్నారంటే ఆయనని వెనక తీశారట, ఆయనని వెంబడించుకుండా ఉన్నారట. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఈ సౌలు రాజు కూడా ఆయన చేస్తున్న పని ఏంటంటే ఆయనంట దేవుడు చెప్పింది చేయట్లేదు. సమూయేలు అంటాడు కదా, అమాలీకీయులందరినీ కూడా, పిల్లలను లేదు పెద్దలను లేదు, అందరినీ ఏం చేయాలట, నాశనము చేయి, అందరినీ చంపేయని దేవుడు చెబితే బలహీనమైన వాటన్నిటిని చంపేసేసి ఏం చేశాడు, అగాగు రాజును కూడా, బలమైన వాటినన్నిటిని కూడా ఆయన తీసుకొని వచ్చినప్పుడు సమూయేలు అడుగుతాడు కదండి, ఏమని అడుగుతాడు, సమూయేలు అడుగుతున్న మాట, ఏమయ్యా అందరిని చంపేసావా నువ్వు, నేను చెప్పిన పని చేసావా అని అంటాడు కదా, చంపేశా. మరి అంటే ఆ సౌండ్లు వినపడుతున్నాయి ఏంటి, ఆ గొర్రెల యొక్క సౌండ్ వినపడుతుంది నాకు, ఏంటి చంపలేదా నువ్వు అని అంటే అప్పుడు అంటాడు కదా, నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి వాటిని నేను తీసుకొని వచ్చాను అని అన్న మాట ఏంటి తెలుసా అండి. ఎంతో దుఃఖపడుతున్నాడు అక్కడ ఆ సమూయేలు ప్రవక్త. దేవుని హృదయం ఎలాగైతే దుఃఖపడుతుందో ఆ రకంగా దుఃఖపడుతూ ఆయన అన్న మాట ఏంటంటే, మాట వినకుండా బలి అంటవేంటి అంటాడు అక్కడ. అర్థమవుతుందండి. ఈరోజు దేవునికి బలి కాదు కావాల్సింది, కానీ మన హృదయం కావాలి ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కొద్దిసేపు కొన్ని విషయాలు త్వరగా, మరి దేవుణ్ణి మనం సంతోషపరచాలంటే ఏం చేయాలి, హౌ వీ కెన్ మేక్ గాడ్ హ్యాపీ. ఈ జీవితంలో మనం నిజంగా దేవుణ్ణి సంతోషపరచాలంటే మనము చేయాల్సిన పనులేంటి, కొన్ని విషయాలు త్వరగా దేవుని వాక్యంలో నుంచి నేను కొన్ని విషయాలు మీకు మరి వివరించి వాక్యాన్ని ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి విషయం ఏంటంటే, మనస్ఫూర్తిగా విధేయత చూపించాలా. చెప్దామండి, మనస్ఫూర్తిగా విధేయత చూపించాలి అంటే బైబిల్లో మనం చూసినట్లయితే ఆ మాట మనకి ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9 నుంచి 10 వరకు వచనాలు మీరు చదివినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9-10 వచనాలు మీరు అక్కడ చూస్తే, అక్కడ దేవుడు మరి విధేయతను కోరుకుంటున్నాడు అనే మాటలు అక్కడ మనకు కనపడతాయి. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నింటి విషయంలోనూ, నీ గర్భఫలం విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూపంట విషయంలోనూ నీకు మేలు అగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మల్లునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మల్లును. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు దేవుడు ఆనందిస్తాడండి? ఇక్కడున్న మాట, మనం పూర్ణ హృదయముతోటి పూర్ణ ఆత్మతోని ఎప్పుడైతే ఆయన వైపు ఆయన తట్టు తిరుగుతామో అప్పుడట దేవుడు ఆనందించేవాడిగా ఉంటాడని దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా. ఈరోజు మరి నిజంగా నీ జీవితంలో ఆశీర్వాదాలు రావాలి అంటే కనుక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను మనము గైకొని దేవుణ్ణి మనము ఆనందపరిచే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మరి చూడండి, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు బలి అర్పణ కోరట్లేదండి కదండి. దావీదు భక్తుడు అదే మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, ఒకవేళ నువ్వు బలిని కోరినట్లయితే నీకు బలిని నేను అర్పిస్తాను, కానీ నువ్వు బలిని కోరేవాడివి కాదు, విరిగి నలిగిన హృదయాన్ని కోరేవాడివి. హల్లెలూయా. ఈరోజు మరి దేవుడు కోరుకునేది ఏంటంటే, ఆయన నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. మరి నీ హృదయాన్ని దేవునికి ఇస్తున్నావా? ఈరోజు చాలాసార్లు ఏమవుతుందంటండి, మనం మనస్ఫూర్తిగా మరి దేవుణ్ణి మనం ఆరాధన చేయలేకపోతున్నాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే, అటు లోకంలో మనసు ఉంటుంది, అదేవిధంగా మరి కొద్దిగా మందిరం వైపు మనసు ఉంటుంది. కానీ ఎట్లుండాలంట? పూర్ణ హృదయము, ఇక్కడున్న మాట కదండి, పూర్ణ ఆత్మతోటి మనము దేవుని వైపు తిరిగినప్పుడు నిజంగా దేవుడు మహిమపరచబడతాడు. మన జీవితంలో దేవుడు మన ఆశీర్వాదంలోనికి మనం నడిపిస్తాడనే విషయం మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఆయన వచ్చినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10:7 ఉంటుంది. మీరు చూసినట్లయితే, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. హల్లెలూయా.
అంటే దేవునికి బలి అర్పణ అవసరం లేదని యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకంలో ప్రవేశించినప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో మనం చూసినట్లయితే ఆయన పాపము లేనివాడిగా పుట్టాడు, పాపము లేనివాడిగా జీవించాడు. అవునా కదా? అయితే చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యోహాను దగ్గరకు వచ్చి బాప్తిజము తీసుకున్నట్టుగా దేవుని వాక్యంలో ఉంది. అవసరం అండి యేసుక్రీస్తు ప్రభువారికి? ఆయన పాపం ఎప్పుడు చేయలేదే. మరి ఆయన చూసినట్లయితే ఆయన త్రిత్వంలో ఆయన రెండో వాడిగా కుమారుడిగా ఉన్నాడు కదా. అలాంటి పరిశుద్ధుడు మరి బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం తీసుకొని ఆయన నీళ్ళ నుంచి బయటకు వస్తాడో అప్పుడు ఒక అద్భుతమైన మాట మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అద్భుతమైన మాట ఉంటుందండి. ఆ మాట ఏంటంటే, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, ఎప్పుడైతే తండ్రి చెప్పిన ఆజ్ఞల్ని ఆయన గైకొన్నాడో మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మరి ఏం చేస్తున్నాడు? ఒక మాదిరిని యేసుక్రీస్తు ప్రభువారు పెడతాడు. దేవుని యొక్క చిత్తం జరిగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ బాప్తిజం తీసుకొని అలా లేచడో లేదో వెంటనే ఒక స్వరం వినపడతా ఉంది ఆకాశం నుంచి, ఈయన నా ప్రియ కుమారుడు. ఏం చేయాలి? మనస్ఫూర్తిగా మనము విధేయత చూపించాలి. కొంతమంది సకమే విధేయత చూపిస్తారు. ఇందాక సౌల్ని మీకు జ్ఞాపకం చేశా. ఆయన రాజుగా ఉన్నాడు. ఒక చిన్న గోత్రం నుంచి దేవుడు ఎన్నుకున్నాడు ఆయన్ని. ఆ చిన్న గోత్రం నుంచి వచ్చినప్పుడు వెంటనే బెన్యామీన్ గోత్రం నుంచి వచ్చినప్పుడు చాలా సాత్వికుడిగా ఉన్నాడు ఆయన. కానీ ఎప్పుడైతే రాజు అయిపోయాడో 2 కొమ్ములు వచ్చేయండి. మనకు కూడా ఆశీర్వాదాలు వస్తూ ఉంటే మెల్లమెల్లగా కొమ్ములు పెరుగుతూ ఉంటాయట. నిజమే. ఒక పాస్టర్ గారట, అప్పుడే ఒక కొత్త కారు వచ్చిందంట ఆయనకి. కారు వస్తా అంటే స్టీరింగ్ వీల్ మీద కూర్చున్నట. కూర్చోగానే వెంటనే దయ్యం ఆయన మీదకి వచ్చి, ఇదంతా నీ కష్టార్జితం తెలుసా అన్నదట. అనగానే వెంటనే సాతానా వెనకకి పో, ఇది దేవుడిచ్చిన బహుమానం అని చెప్పి దేవుణ్ణి ఆయన మహింపరిచాడట. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ఏమవుతుందంటండి, మనము చేసే పనులని బట్టి మనకు అతిశయం కలుగుతూ ఉంటుంది. అతిశయించువాడు ఎవరిలో అతిశయించాలా? క్రీస్తునందే అతిశయించాలి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టాడు, ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టాడు, ఆయన మహిమను విడిచిపెట్టి ఈ భూలోకానికి ఆయన సాత్వికుడిగా వచ్చి ఆయన ఏం చేశాడంటే, ఆయన అద్భుత రీతిగా ఆయన మరి తండ్రి యొక్క చిత్తాన్ని లోకంలో ఆయన నెరవేర్చినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈరోజు మరి మనకి సవాళ్ళు ఏంటంటే, దేవుణ్ణి సంతోషపరచాలంటే ఏం చేయాలి? మనము మనస్ఫూర్తిగా ఏం చేయాలా? విధేయత చూపించాలి. మరి విధేయత ఎలా చూపించాలంటే, దేని విషయంలో చూపించాలి అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన విధేయత చూపించాడు. ఆయన మరి దేవుడు తనకు అప్పగించిన ఆజ్ఞలన్నిటినీ కూడా ఆయన నెరవేర్చాడు కదండి. యేసుక్రీస్తు ప్రభువారు 2 ఆజ్ఞలు చెప్పాడు. చెప్పండి ఏంటది? మొదట దేవుణ్ణి ప్రేమించాలా, రెండోది మనుషుల్ని ప్రేమించాలా. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తంట మనుషుల్ని కూడా మనము ప్రేమించేవారిగా ఉంటాం. ఇక్కడ మనము మరి విధేయత గురించి మాట్లాడుకుంటున్నాం. నిజంగా మరి మనము మనస్ఫూర్తిగా విధేయత చూపిస్తున్నామా? నిజంగా మనస్ఫూర్తిగా విధేయత చూపిస్తే దేవుడు మన జీవితంలో మహింపరచబడతాడు, దేవుణ్ణి మనం సంతోషపరిచిన వారిగా ఉంటాము. కొన్ని ఎగ్జాంపుల్స్ బైబిల్లో మనం చూసినట్లయితే, అబ్రహాము గారు అద్భుతమైన విధేయత చూపించాడు. ఆయన హల్లెలూయా. ఏం చూపించాడండి? అద్భుతమైన విధేయత. చూడండి ఒకసారి బైబిల్లో మీరు చూస్తే ఆదికాండము 22వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి 3 వచనాలు మీ అందరికీ తెలిసిన భాగమే ఇది. మరి ఇక్కడ మనం చూస్తే దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా అండి? అబ్రహాంకి అంటాడు కదా, ఆయన ఒక్కగానొక కుమారుడైన ఇస్సాకును తీసుకొచ్చి ఆ మోరియా కొండ పైన ఏమంటాడు? నాకు బలిగా అర్పించమని దేవుడు చెప్పినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ మనం కొంచెం అబ్రహాం గారి గురించి ఆలోచించాలా. 75 సంవత్సరాలకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం నెరవేర్పు దాదాపు 25 years వెయిట్ చేశాడు. ఆ యవ్వనస్తుడిగా మేబీ 12-13 ఏళ్ళలో
ఇస్సాకు వచ్చి ఉంటేమో ఆ టైంలో దేవుడు ఏమంటున్నాడు, ఇప్పుడు బలిగా నాకు అర్పించమని చెప్పినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే అబ్రహాము ఏం చేశాడంటే, లేదు ప్రభా ఈయన్ని కాకుండా వేరే ఏదన్నా చెప్పు అన్నాడా? అనలేదు. ఉదయకాలమే, బైబిల్లో ఉన్న మాట ఏంటంటే ఉదయకాలమే ప్రయాణమై ఆయన మోరియా కొండకు వచ్చి ఆయన మరి ఇస్సాకుని బలర్పించడానికి ఆయన చేతులు ఎత్తినప్పుడు బైబిల్లో ఉన్న మాట మీరు చూసినట్లయితే 3వ వచనంలో ఉంటుంది. ఆదికాండము 22 3వ వచనంలో మనం చూస్తే అక్కడ చూడండి, ఇక్కడ గమనించండి, దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళాడు. అంతేకాదు 22:12 ఉన్న మాట ఏంటంటే, అక్కడ నువ్వు చూస్తే నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య వెనుదిరగలేదు కనుక నీవు దేవునికి భయపడువాడువని ఇందువలన నాకు కనబడుచున్నది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు టెస్ట్ పెట్టినప్పుడు అద్భుతంగా 100 మార్కులు వచ్చాయి ఆయనకి. మనకెన్ని వస్తాయి మరి మార్కులు? దేవుడు కొన్ని విషయాలలో ఏం చేస్తాడంటే అండి, ఒకసారి ఆశీర్వదించి మనని టెస్ట్ చేస్తాడు. మనకి ఇష్టమైంది ఆయనకి కావాలట. ఒక పాట ఉంటుంది కదా, మనకి ఇష్టమైంది ఆయనకి కావాలి. ఈరోజు మనం గమనించాలండి, ఎందుకు దేవుడు ఏమైనా సాడిస్టా అంటే కాదు, దేవుణ్ణి నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా లేదా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, నీ ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇవ్వటానికి వెనుదిరగలేదు నువ్వు ఏమాత్రము కూడా. కాబట్టి దీన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను, దీన్ని బట్టి నిజంగా నీవు దేవునికి భయపడువాడివి. హల్లెలూయా. అంటే మనకిష్టమైంది దేవునికి ఇవ్వడానికి ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో అప్పుడు ఏమవుద్దంటే దేవుడు నిజంగా మనని ఆయన సంతోషపరుస్తాడట. అక్కడ జరిగిన అద్భుతమైన విషయం ఏం తెలుసా అండి, ఇస్సాక్కి బదులుగా ఒక గొర్రెపిల్ల కనపడ్డది కదండి. బైబిల్లో చూస్తే ఆ గొర్రెపిల్ల ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నిజముగా విధేయత చూపిస్తావో ఏం చేస్తాడు ఆయన? నిన్ను అత్యధికంగా ఆస్వాదించే దేవుడు. ఆయన అద్వితీయ కుమారుణ్ణే, ఆయన బిలవర్డ్ సన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, ఆయన కుమారుణ్ణి ఇవ్వటానికి ఏమాత్రము కూడా వెనకదీయని ఆయన మరి ఏదైనా నీకు ఇవ్వకుండా దాచిపెట్టడానికి ఇష్టం ఉంటుంది అనుకుంటున్నారా మీరు? ఈరోజు గమనించాలి, అన్నీ కూడా దేవుడు మనకి దయచేస్తాడు. కానీ మనం ప్రొవైడెడ్ ఏం కావాలంటే టెస్ట్లో పాస్ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే విధేయత చూపిస్తామో వెంటనే ఆశీర్వాదం మన జీవితంలో కలుగుతుంది. చూడండి, అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం ఎలాంటి ఆశీర్వాదం అంటే విశ్వాసులకే తండ్రిగా ఆయన్ని మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. తరతరాలు మరి అబ్రహాం పేరు చెప్పుకున్నారు. ఈరోజు మీరు చూసినట్లయితే అటు యూదులు కానీ అదేవిధంగా ముస్లిమ్స్ కూడా వారు మరి అబ్రహాముని పితరుడుగా వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఆలోచించాలి, దేవుని బిడ్డలుగా మనం ఏదన్నా విధేయత మన జీవితంలో చూపిస్తే తరతరాలు ఏమవుతుందండి, ఆశీర్వాదం అనేది పాస్ అవుతుంది. రెండోదిగా మనం చూసినట్లయితే నోవా యొక్క విధేయత. నోవాని కనుక మనం చూసినట్లయితే అండి, దేవుడు 6వ వచనంలో మనం చూస్తాము, భూలోకమంతటా కూడా ఒక్కడు కూడా మంచోడు లేడట. మరి దేవుడు దుఃఖపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కానీ 22వ వచనంలో మనం చూసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనంలో నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు అక్కడ కొంచెం చేసెను అని ఉందా? నోవాహు కొంచెం చేసెను, దేవుడు చెప్పినట్లు చేయకుండా సగమే చేసెను అని ఉందా? లేదు. ఏం చేశాడట? యావత్తు. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా అండి, మందిరంలో పాస్టరయ్య గారు చెప్తా ఉంటే బాగానే వెంటనే తలకాయ ఊపి హల్లెలూయా హల్లెలూయా అంటాం. కానీ అది వాక్యం జీవించే టైంకి ఏమైపోతుందంటే మనము లోకస్తుల్లాగా చేసేస్తున్నాం, విధేయత చూపించట్లేదు, మనము ఆ రకంగా మనం ఉండటానికి వీల్లేదు. 2 ఉదాహరణలు మీకు ఆల్రెడీ చెప్పా, నా అంశం అర్థమైపోయినట్టుంది కదండి. దేవుణ్ణి సంతోషపరచాలంటే ఏం చేయాలని చెప్పా మీకు. మొట్టమొదటిగా సంపూర్తిగా మనస్ఫూర్తిగా విధేయత మనము చూపించే వారిగా ఉండాలి. ఈరోజు మరి అలాంటి విధేయత మనం చూపించగలుగుతున్నామా? రెండోదిగా మనం చూసినట్లయితే అండి, రెండో మాట ఏంటంటే మనస్ఫూర్తిగా నమ్మాలి. చెప్దామా? మొదటి మాట ఏంటి? మనస్ఫూర్తిగా విధేయత చూపించాలి. రెండోదిగా మనస్ఫూర్తిగా నమ్మాలి. ఆ మాట ఒకసారి చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము
మనము 6వ వచనం చూసినట్లయితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. చూడండి, దేవుని దగ్గరకు వచ్చేవాడట ఖచ్చితంగా ఆయన కార్యము చేయగలుగుతాడని నమ్మాలి. అంటే పరలోకం రాజ్యం, చూడండి మేము ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మనము ఇంత విశ్వాస జీవితాన్ని చూపించి మేము పరలోకానికి వెళ్ళంలేండి అని అనుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? నీ అవిశ్వాసాన్ని బట్టి పరలోకానికి నువ్వు వెళ్ళలేవు. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో దేవుని యొక్క అద్భుతమైన కార్యాలను చూసే అవకాశం ఉంటుంది. వెన్ యు బిలీవ్ ఇన్ ద లార్డ్, యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను చూడాలంటే ఏం చేయాలండి? నమ్మాలా. నమ్మితే ఏమవుతుందంటే దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. చూడండి, ఇక్కడ ఉన్న మాట అదే 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను. హల్లెలూయా. అంటే 2 విషయాలు కనపడుతున్నాయి. ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చేవాడట ఆయన ఉన్నాడని నమ్మాలట. ఫస్ట్ ఏంటి? ఆయన ఉన్నవాడు, అనువాడు ఆయన పేరు కదండి. కాబట్టి ఏం చేయాలా? ఫస్ట్ ఆయన ఉన్నాడు అని నమ్మాలి. రెండోదిగా మనం చూస్తున్నాము, తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడు. అంటే గాడ్ ఈజ్ ద వన్ హూ విల్ రివార్డ్ యూ. మొదటగా యూ హ్యావ్ టు బిలీవ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్. ఆయన ఉన్నాడని నమ్మాలి. రెండోదిగా మనం చూసినట్లయితే హీ ఈజ్ ద వన్ హూ విల్ గివ్ అస్ ద రివార్డ్. ఆయన బహుమానం మనకి ఖచ్చితంగా దయచేస్తాడు కదండి. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు కదా, నాకు నీతి కిరీటం సిద్ధంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకున్న కాన్ఫిడెన్స్ చూస్తే అద్భుతంగా ఉంటుందండి. పరుగు పందాన్ని కడముట్టించేసినాను అంటాడు ఆయన కదండి. అంత ధైర్యం. నేను క్రీస్తు పోలి నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలి. ఎంత ధైర్యం కావాలండి ఆ మాట అంటానికి కదా, ఎన్ని గుండెలు కావాలి అంటే. అంతగా ఆయన ఏం చేశాడంటే మరి దేవునికి మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మాడు. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తాను. హల్లెలూయా. అంటే మనం బైబిల్లో చూసినట్లయితే అనేక మార్లు చాలామంది గొప్ప గొప్ప దైవజనులే వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి నమ్మలేదు, వారు కానానికి ప్రవేశించలేదు. ఎవరి గురించి చెప్తున్నా మీకు అర్థమైపోయింది కదా. మోషే గారు అద్భుతంగా మరి ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు ఆయన కదా. దేవుడు ఆయన ద్వారా మరి 10 అద్భుతాలు అక్కడ మనం ఐగుప్తులో మరి ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలు దేవుని యొక్క హస్తము ద్వారా ఆయన అనేకమైన సూచక్రియలు చేస్తూ వచ్చాడు. కానీ బైబిల్లో ఉన్న మాట నాకు కొంచెం ఆశ్చర్యం కలిగించింది. చూడండి ఒకసారి ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో ఉన్న మాట, అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. అంటే ఇక్కడ మన కాంటెక్స్ట్ మోసెస్ కాబట్టి ఒకసారి 20వ అధ్యాయము 12వ వచనంలో ఉంటుంది. నిర్గమకాండము 20:12లో ఉన్న మాట, అప్పుడు యెహోవా మోషే అహరోన్లతో, మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్మకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ఇక్కడ చూడండి, వీరు నమ్మలేదట. ఎవరు నమ్మలేదండి? అన్ని ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తుంటే ఎవరు నమ్మలేదట? ఇక్కడ మోషే అహరోన్ల గురించి దేవుడే కంప్లైంట్ చేస్తున్నాడు. ఏమనంటే, మీరు నమ్మలేదు కాబట్టి మీరు కానాను దేశానికి ప్రవేశించరు అనే మాట మనము ఇక్కడ బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి మనము నమ్ముతున్నామా లేదా ఈ దినమందు? రెండోదిగా దేవుణ్ణి సంతోషపరచాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలి? ఆయన్ని నమ్మాలి. చూడండి, మోషే యొక్క మీరు పేరెంట్స్ని కనుక, వాళ్ళ తల్లిదండ్రులు కనుక మనం గమనిస్తే బైబిల్లో ఉంటుంది, యోకేబేతు కదండి, అంతేనండి, అమ్రాము యోకెబేతు. ఈ అమ్రాము యోకెబేతు వాళ్ళు చూపించిన విశ్వాసాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము హెబ్రీ 11:23లో ఉన్న మాట, విశ్వాసమును బట్టి రాజు ఆజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే రాజు ఆజ్ఞకి భయపడిన వాళ్ళు ఎవరు ఉంటారా? కానీ విశ్వాసమును బట్టి అక్కడ ఉపయోగించబడిన మాట ఏంటంటే, విశ్వాసమును బట్టట రాజు ఆజ్ఞకి వారు భయపడలేదని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అంటే వాళ్ళ విశ్వాసం ఎంత మరి చూడండి ఎంత బలంగా ఉంది చూడండి. ఒకవేళ రాజుగారికి తెలిసిపోతే వాళ్ళ ప్రాణాలకే థ్రెట్ కదా, వాళ్ళని రాజు
చంపేస్తాడు. అయినప్పటికీ కూడా వాళ్ళు విశ్వాసంతోటి 3 నెలలు మోషేని కాపాడారట. హల్లెలూయా. ఈరోజు దేవుని ఆజ్ఞకి అంటే ఈ లోకంలో ఎంతమంది నీకు ఏది చెప్పినా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, మనుషులు మారుతారు, పరిస్థితులు మారుతాయి, కానీ మారనిది నా యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్పండి కూడా ఒకసారి హల్లెలూయా. ఈరోజు గమనించాలా, నా దేవుడు మారడు. ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడంటే ఆయన మాట తప్పని దేవుడు. ఆయన ఆకాశము భూమి గతించును కానీ నా మాట ఎన్నటికీ కూడా గతించదు అనే మాట మనం బైబిల్లో చూస్తున్నాము. దేవుడు ఒక మాట ఇచ్చాడంటే ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఈరోజు మనం గమనించాలా, నువ్వు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నావా? నా ప్రశ్న ఏంటంటే, ఇన్ని సంవత్సరాల్లో మనం మందిరానికి వస్తున్నాం, కానీ మరి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నామా? చాలామంది ఏంటి తెలుసా అండి, యేసుక్రీస్తు ప్రభువారు కన్యక గర్భమందు పుట్టారని నమ్ముతారు, ఆయన శిలువ మీద మరణించాడని నమ్ముతారు, కానీ ఆయన పునరుద్ధానాన్ని నమ్మని చాలామంది ఇంకా ఉన్నారనే విషయాన్ని గమనించాలి. లీ స్ట్రాబెల్ అని ఒక అమెరికన్, ఆయన ఏంటంటే ఆయన హేతువాది అనమాట, ఏథిస్ట్ అంటారు ఇంగ్లీష్లో. ఆయన ఏంటంటే అండి జర్నలిస్ట్. ఆయన బేసికలీ జర్నలిజం చేస్తాడు. అంటే ఈ న్యూస్లు చదివేలు ఉంటారు కదా, వాళ్ళ ఆ పని అనమాట మనోడిది. అయితే ఈ వ్యక్తి ఎవరయ్యా అంటే క్రైస్తవుడే, కానీ నామకార్థ క్రైస్తవుడు. వాళ్ళ తల్లిదండ్రులు పాస్టర్లు, కానీ ఈయన నాస్తికుడు అయిపోయాడు. ఎందుకంటే అనేకమైన ప్రశ్నలు వేసేవాడట వాళ్ళ తల్లిదండ్రులని. అయితే ఆ ప్రశ్నలకి వాళ్ళు జవాబు ఇవ్వకపోవటం వలన దేవుని పట్ల అపనమ్మిక అనేది పెరిగిపోయింది ఆయనలో. అయితే ఈ యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అవ్వలేదు అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే, ఆయన మొత్తము లూకా ఆ గాస్పల్ అంతా తీసుకొని ఏ ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాలకి స్వయంగా విజిట్ చేశాడట. విజిట్ చేసి ఆయన అన్నీ మరి తిరిగేసి అన్నీ చూసిన తర్వాత ఆయన ఆశ్చర్యపోయాడట. ఆయన అన్నాడు కదా, ఎగ్జాక్ట్గా లూకా ఏదైతే రాసుకుంటూ వచ్చాడో అన్నీ కూడా ఎగ్జాక్ట్గా ఉన్నాయి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి ఆయన మాట్లాడుతూ అది శక్తివంతమైంది అనే మాట పలికాడట. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఏమైంది తెలుసా అండి, ఆయనే దేవుణ్ణి నమ్ముకొని అపాలజిస్ట్గా, అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక వాక్యానికి ఆయన డిఫెండ్ చేసే వ్యక్తిగా ఆయన మారిపోయాడట. హల్లెలూయా. అండి ఒక ఏథిస్ట్, దేవుని నమ్మని బిడ్డ ఏమైందంటే, ఎప్పుడైతే ఈ లూకా రాసిన ప్రతి ఒక్క ప్రదేశానికి తిరిగాడో ఆ ప్రదేశంలో ఇంటర్వ్యూ చేసినప్పుడట అన్నీ ఎగ్జాక్ట్గా లూకా అంత యాక్యురేట్గా ఎట్లా రాయగలిగాడని ఆయన ఆశ్చర్యపోయి ఆయన ఏం చేశాడు తెలుసా అండి, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం మొదలెట్టేశాడు. 40 పుస్తకాలు రాశాడు. అద్భుతంగా దేవుని గురించి ఆయన జీవించడం అనేది చరిత్రలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు గమనించాలండి, మనము దేవుణ్ణి నమ్మాలా, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మాలా. అంటే ఆయన సిలువలో చేసిన అద్భుతమైన ఆ త్యాగాన్ని, ఆయన కృపని నమ్మితే ఏమవుతుందంటే మన జీవితంలో కార్యం జరుగుతుంది. ఒక దైవజనుడు ఏమంటాడంటే, దేవుడు ఆయన పని ఏంటంటే కృప చూపించడం అంట, మన పని ఏంటంటే నమ్మటం అట. రెండు విషయాలు అర్థమవుతా అండి. సువార్త ఏం లేదండి, ఆయన చేసిన పని మనం ఏం చేయాలా, హృదయమందు కదండి. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, నోటితోటి ఒప్పుకోవాలా, హృదయమందు విశ్వాసం ఉంచాలా. ఎప్పుడైతే నువ్వు హృదయమందు మనస్ఫూర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని నమ్ముతావో దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాము, అబ్రాము యోకోబేతు వాళ్ళు ఏం చేశారంటే రాజు ఆజ్ఞకి భయపడలేదు, కానీ వాళ్ళు మరి దేవుని యొక్క చిత్తాన్ని వాళ్ళు నెరవేర్చినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా దావీదు గారి గురించి కూడా రాయబడిన మాట బైబిల్లో మనం చూసినట్లయితే ఆయన గురించి రాయబడిన మాట 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనము. 1 సమూయేలు 17వ అధ్యాయము 37వ వచనం ఉన్న మాట, సింహము యొక్క బలము నుండి ఎలుగుబండి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, దావీదు కూడా ఏం చేశాడండి, నమ్మాడు. హల్లెలూయా చెప్దామండి. ఏం చేశాడంటే ఆయన నమ్మాడా నమ్మలేదా? ఈయనకున్న నమ్మకం ఏంటంటే, సింహం యొక్క నోటి నుంచి నన్ను తప్పించాడు, ఎలుగుబండి బలము నుంచి నన్ను విడిపించాడు, అలాంటి దేవుడు ఈ ఫిలిస్తీయుని చేతిలో నుంచి నన్ను విడిపించాడా అని చెప్పి నమ్మాడట దేవుణ్ణి. ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మాడో అద్భుతమైన విజయాన్ని ఆయన జీవితంలో చూశాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుణ్ణి నమ్మితే దేవుడు అనే మాట ఏం తెలుసా, నీ జీవితంలో కూడా అద్భుతాలు చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. అయితే మన పనేంటి,
మనం నమ్మాలి. నమ్మితే దేవుని యొక్క కార్యాలు చూస్తాం. ఇక్కడ దావీదు చూస్తే బుడ్డోడు, ఆ ఫిలిస్తీని చూస్తే ఆడు పెద్ద జాయింట్ కదండి. ఎలా ఉన్నాడు తెలుసా అండి? అంత ఎత్తునున్నాడు ఆ ఫిలిస్తీయుడు. మన దావీదు జుత్తకి ఇంత బుడ్డోడట. కానీ ఒక ఆయన విచిత్రంగా ఒక పెయింటింగ్ వేశాడు. దాంట్లో ఎట్లుంది తెలుసా అండి? ఈ గొలియాతుకి పైగా దేవుని యొక్క హస్తం కనపడతా ఉన్నంత దావీదుకి. హల్లెలూయా. అంటే దావీదు ఎంత చిన్నోడైనప్పటికీ కూడా ఆయన ఏం చేశాడంటే గొలియాతుకి పైనున్న దేవుని యొక్క హస్తాన్ని చూసి దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో కార్యం చేస్తాడని నమ్మినప్పుడు దేవుడు అద్భుతమైన విజయాన్ని మరి ఆయన అక్కడ చూసినట్టుగా మనం చూస్తాం. నీ జీవితంలో ఏది గొలియాతు లాంటి సమస్యలు రావచ్చు, అది ఎంత పెద్ద సమస్య అయినా కావచ్చు, కానీ దేవుడు చెప్పేది ఏంటి తెలుసా? నన్ను నమ్ము బిడ్డ, నీ జీవితంలో అద్భుతం చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి సవాల్ మధ్యలో ఉన్నారో, ఎలాంటి ఆర్థిక ఒత్తిడి మధ్యలో ఉన్నారో, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మీరు ఉన్నారో నాకు తెలియదు, మీ ఎదుట ఎలాంటి సవాళ్ళు ఉన్నాయో నాకు తెలియదు, కానీ దేవుడు మీతో చెప్పమన్న మాట నేను చెప్తున్నా. ఆయన్ని నమ్మి చూడు, దేవుని యొక్క మహిమను చూస్తావు. దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. మూడో ఎగ్జాంపుల్ మనం బైబిల్లో చూసినట్లయితే దానియేల్ని ఎక్కడ పడేశారు తెలుసా అండి? సింహపు బోన్లో పడేస్తారు కదండి. సింహపు బోన్లో పడేసినా కానీ మన దానియేలు ఇంచు కూడా విశ్వాసంలో ఎక్కడ కూడా అపనమ్మిక లేనే లేదు ఆయనకి. హల్లెలూయా. అంటే దేవుని గురించి రోషంగా మనం నించుంటే దేవుడు మన పక్షంగా ఉండి మనకి విజయాన్ని అనుగ్రహిస్తారు. ఇక్కడ మనం చూస్తాం, చూడండి 6వ అధ్యాయం దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనంలో ఉన్నమాట, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి మరి డేంజరస్ పరిస్థితుల్లో ఉన్నా కానీ, ఎన్ని అపాయకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు అంటున్న మాట ఏం తెలుసా? వాటన్నిటి నుంచి నేను తప్పిస్తా. హల్లెలూయా. మన దేవుడు కునికే దేవుడు కాదు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనని కునకక కాపాడుతున్న దేవుడు ఆయన. ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రించడు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, సింహపు గుహలో బోన్లో పడ్డప్పటికీ కూడా వాటి నోర్లు మూసాడట దేవుడు. హల్లెలూయా. ఒక దేవదూతను పంపించి ఏం చేశాడు దేవుడు? నోటిని మూసేశాడట. అయిపోయింది. హల్లెలూయా. ఈరోజు గమనించాలి, మన జీవితంలో కూడా ఒకవేళ నీ మీద అనేకులు ఒకవేళ అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ నోర్లు మూసేస్తాడు దేవుడు ఆయన. హల్లెలూయా. ఎందుకు? మన పక్షంగా ఉన్నవాడు దేవుడు కాబట్టి. ఇఫ్ గాడ్ ఈజ్ విత్ అస్ హూ కెన్ బి అగెయిన్స్ట్ అస్ కదండి. దేవుడు మన పక్షంగా ఉండగా విరోధేవాడు ఉందా లేదా బైబిల్లో? అంటే అర్థం ఏంటి తెలుసా అండి? ఈరోజు నువ్వు దేవుని నమ్ముకుంటే ఎంత విరోధంగా కావచ్చాడు, అలాంటి కూడా శత్రువుని సైతము మిత్రునిగా మార్చివేయగలిగిన సమర్థుడు అనే విషయాన్ని మనం గమనించాలి. సో ఇనఫ్ ఎగ్జాంపుల్స్ కదా, 3 ఎగ్జాంపుల్స్ మీకు ఆల్రెడీ ఇచ్చేసాను. మొదటిగా దేవుణ్ణి మనము సంతోషపరచాలంటే ఏం చేయాలా? మనస్ఫూర్తిగా విధేయత చూపించాలా. రెండోదిగా మనస్ఫూర్తిగా నమ్మాలి. ఈరోజు మరి నమ్ముతున్నావా దేవుణ్ణి? మరి ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. దేవుని మరి నీ జీవితంలో ఎప్పుడైతే మరి నమ్ముతావో అప్పుడు దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో నువ్వు చూసే అవకాశం ఉంది. మూడోదిగా చివరిదిగా వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి. ఏం చేయాలండి? వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి. చూడండి 119వ కీర్తన మనందరికీ తెలుసు. 119వ కీర్తన చాలా చిన్న కీర్తన కదండి. ఎన్ని వచనాలు ఉన్నాయి దాంట్లో? నెక్స్ట్ సండే వచ్చినప్పుడు మీరు వచ్చి చెప్పేసేయండి అయ్యగారికి. 176 వచనాలే. ఎన్ని వచనాలు అండి? 176 వచనాలు. చూడండి బైబిల్ మనం చూసినట్లయితే ద గ్రేటెస్ట్ బుక్ అంటారు బైబిల్ని. ఈ గ్రేటెస్ట్ బుక్లో ద లాంగెస్ట్ చాప్టర్ ఏంటయ్యా అంటే కనుక దట్ ఈస్ ద సామ్ 119. 119వ కీర్తన ఈ గొప్ప బైబిల్ గురించి అద్భుతమైన విషయాలు అక్కడ రాయబడి ఉన్నట్టుగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఇక్కడ చూడండి ఒక మాట 10వ వచనంలో మనం చూస్తే, నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. హల్లెలూయా. ఇక్కడ అద్భుతంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు భక్తుడు. ప్రార్థన చేస్తున్న మాట ఏంటంటే, నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. ఆయన ఆజ్ఞలే ఆయన వాక్యము. హల్లెలూయా. అని దేవుని స్వరం. అర్ధగంట బైబిల్ చదువుతున్నావు అంటే అర్థం ఏంటంటే అర్ధగంట దేవుడినితోటి మాట్లాడుతున్నాడు కదండి. మనము బైబిల్ చదివేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే
ఎవరన్నా ఇప్పుడు చదువుతున్న ఎవరైనా వచ్చారనుకోండి ధనధనం లేచిపోతారు కదా. ఇప్పుడు ఒక గవర్నర్ ఉన్నాడు అనుకోండి, లేకపోతే ఒక సీఎం ఉన్నారు అనుకోండి, ఆయన ఎదుట ఉన్నప్పుడు ఏం చేయాలా? కొద్ది టైంలోనే ధనధన క్లుప్తంగా మన విషయాలన్నీ కూడా మన ప్రాబ్లం ఏంటో చెప్పేసేయాలి కదండి. టైంపాస్ చేసుకుంటా, సార్ ఒక్క నిమిషం సార్ అని ఫోన్ ఎత్తామని ఎలా ఉంటుంది కదా. కానీ మనం బైబిల్ చదువుకుంటే ఎన్నిసార్లు ఫోన్ ఎత్తారు మీరు ఒకసారి మిమ్మల్ని అడగాలి ఇప్పుడు నేను కదా. అలాగా మనం ఏం చేయకూడదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలండి? శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినేవారిగా ఉండాలి. ఇక్కడ మనం చూస్తున్నాం 119వ కీర్తనలో ఉన్న అద్భుతమైన మాట ఏంటంటే, నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. అంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక అద్భుతమైన మాట అంటాడు. ఆయన అన్నమాట, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో మాట ఏంటంటే, ఇక్కడ ఉన్న అద్భుతమైన మాట మనం గమనిస్తే దేవుడు అంటున్నాడు కదా, నా యందు మీరును మీ యందు, ఇక్కడున్న మాట నా మాటలు నిలిచిన ఎడల. అర్థమవుతుందండి? ఏంటి ఆ మాటలు ఏంటి? అది ఎందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యమే కదా. అవునా కదా? అంటే ఆయన శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ఆది యందు వాక్యం ఉండెను అంటే అర్థం ఏంటంటే ఆ వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అంటున్న మాట, నా మాటలు నీలో ఉండాలా, అప్పుడేమవుతుంది? నేను మీలో ఉంటా. హల్లెలూయా. మీరు నా యందు ఉన్న ఎడల, ఎలా ఆయన యందు ఉంటారు మీరు అంటే ఆయన మాటలు ఉండాలా. ఫస్ట్ ఆయన మాటలు పట్టుకొని ఉండాలా. మనం ఏం చేస్తామంటే అండి, ప్రార్థనలో ఊకే మన గోల పెడతా ఉంటాం కాదు. ఏం చేయాలా? దేవుని వాక్యానుసారమైన ప్రార్థన మనము చేసేవారిగా ఉండాలా. అంటే దావీదు గురించి బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, అక్కడ మనం చూస్తే కీర్తనలు 19:10 ఉన్న మాట, కీర్తనలు 19:10 ఉన్న మాట, అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె దారల కంటెను మధురమైనవి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, దావీదు దేవుని వాక్యాన్ని ఎంత ప్రేమించాడంటే అండి, బంగారం కంటే ఎక్కువగా ఇక్కడ ఉన్న ఆడవాళ్ళని అడగాల మనం, నీ బంగారం కంటే యేసుక్రీస్తు ప్రభు ఒక వాక్యాన్ని ప్రేమిస్తున్నావా లేదా నువ్వు? ఇక్కడ దావీదు గారు అంటున్నారు కదా, బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారం కంటెను కోరదగినవి. ఏంటంట? దేవుని యొక్క మాటలు. ఈరోజు మనము అంటే బంగారము, ఇంత చిన్న బంగారం కొనాలంటేనే బాగా ఖరీదైపోయింది. ఇప్పుడు బాగా రేట్లు పెరిగిపోయి. అవునా కదా కదా. ఇంత చిన్న సిలువ కొనుక్కోవాలంటే చాలా కొన్ని వేల రూపాయలు పెట్టాల్సి వస్తుంది. కానీ నా యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడు తెలుసా? బంగారు వీధుల్లో నేను నడిపేస్తాడట. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకంలో ఎక్కడ నడిపిస్తాడంటే యేసుక్రీస్తు ప్రభువారు బంగారు వీధుల్లో నడిపిస్తాడట. ఈరోజు మనం గమనించే దేవుని బిడ్డలుగా అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. దావీదు అంటున్న మాట, దేవుని వాక్యాన్ని అద్భుతంగా ఆయన ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే బంగారం కంటే ఎక్కువగా ప్రేమించాడు. అదేవిధంగా మనము యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అంటాడు, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో, మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి ఒక్క మాట వలన జీవించును. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు జీవించాలి అంటే కనుక దేవుని మాట వలన నువ్వు జీవించాలి. నీకు కావాల్సింది ఏంటంటే బంగారం కాదు. ఏం కావాలా? బంగారము కంటే కూడా శ్రేష్టమైంది దేవుని యొక్క వాక్యము. అందుగురించి యేసుక్రీస్తు ప్రభువారు మనిషి రొట్టె వలన కాదు. రొట్టె ఎంతకాలం అండి? 60 లేకపోతే 70 సంవత్సరాలే. నిత్యత్వంలో మనం పరలోకంలో ఉండాలంటే దేవుని మాటలు మనకు కావాలి. హల్లెలూయా. ఈరోజు మరి ఆ విధంగా మరి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించే వారిగా ఉండాలి. ఆ రకంగా మరి ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉంటామో, హృదయంలో భద్రపరుచుకుంటూ ఉంటామో, అప్పుడు పరలోకం నుంచి దేవుడు చూసి నీ పట్ల ఎంతగానో సంతోషాన్ని వ్యక్తం చేస్తాడట. హల్లెలూయా. 3 విషయాలు చెప్తూ వచ్చా. చెప్పండి. మొదటిగా ఏంటి? విధేయత చూపించాలా. నువ్వు దేవుణ్ణి సంతోషపరచాలంటే మనస్ఫూర్తిగా విధేయత చూపించాలా. రెండోదిగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మాలా. మూడోదిగా మనస్ఫూర్తిగా దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలి. హృదయంలోకి రావాలంటే పెదవుల మీదకి రావాలా కదా. పెదాల మీదకి వస్తే అప్పుడేమవుతుంది? హృదయంలోకి వెళ్తుంది. కాబట్టి ఈరోజు మరి మన జీవితంలో ఈ 23వ వార్షిక సభల్లో దేవుణ్ణి నువ్వు సంతోషపరచడానికి ఇష్టపడాలా. చాలాసార్లు ఏమవుతుందంటే మన జీవితంలో మనము సంతోషిద్దామని, మన కుటుంబీకులతో సంతోషిద్దామని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ
దేవుణ్ణి సంతోషపరచాలనే ఆలోచన మనకి ఉండట్లేదు. మరి 3 విషయాలు చూసాము. మరి ఈ 3 విధాలుగా ఎప్పుడైతే మనము దేవుణ్ణి మనం సంతోషపరుస్తామో అప్పుడు దేవుడు మహింపరచబడతాడు. తద్వారా అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. ఈ పర్కల్ మండలంలోనే ఉన్న ప్రతి ఒక్క గ్రామంలోనికి ఏమవుతుంది? సువార్త వెళ్ళిపోతుంది. కాబట్టి మరి అలాంటి కృపా ధన్యత దేవాది దేవుడు మనకి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. అయ్యా, మా జీవితంలో అనేక మార్లు నాయన అయ్యా మా సంతోషాన్ని మేము వెతుక్కున్నాం నాయన. నిన్ను సంతోషపరచాలని ఆలోచన మేము కలిగి ఉండలేకుండా నాయన అనేక మార్లు బిజీగా మీ లోకంలో మేము తండ్రి ప్రభా సాతాను మమ్మ చేసేసాడు తండ్రి. మమ్మల్ని క్షమించండి అయ్యా. ఈ దినమందు నీ పద సన్నిధికి వస్తున్నాం నాయన. దయతో మమ్మల్ని కడగండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి, మీ రక్తంతో కడగండి నాయన. నీ వాక్యము ద్వారా మమ్మల్ని కడగండి నాయన. అయ్యా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చావు తండ్రి. మా జీవితాల్లో ప్రభా మనస్ఫూర్తిగా నాయన నీకు విధేయత చూపించే హృదయం మాకు దయచేయండి నాయన. నీ వైపు నిజముగా మొరపెట్టుట అయ్యా, నిజముగా నాయన నేను వెతుకుట మాకు నేర్పించాలని వేడుకొంచున్నాం తండ్రి. వాక్యానుసారమైన జీవితాన్ని మేము కలిగి ఉండటానికి, ఈ లోకంలో ప్రతి శోధనని మేము జయించి అయ్యా నీ చిత్తము మేము జరిగించడానికి మీ కృప, మీ సహాయం మాకు దయచేయండి. అవునైనా నిన్ను నమ్మటానికి మీ కృప చూపించండి. అనేక మార్లు వ్యక్తుల మీద మేము నమ్మిక ఉంచుతున్నాం తండ్రి. ఈ దినమందు ప్రభా అయ్యా నిన్ను నమ్మటానికి అయ్యా నీవు కార్యము చేయగలిగిన సమర్థుడు అని నాయన రూఢిగా మేము నమ్మటానికి కావాల్సిన కృప మాకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు అయ్యా. నీ వాక్యాన్ని మనసులో మేము తండ్రి జాగ్రత్తగా మేము హృదయంలో దాచిపెట్టుకుంటానికి కూడా మీ కృప మాకు దయచేయండి అయ్యా. మరి ఈ మొదటి దినమందు ప్రభా ప్రత్యేక రీతిలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. ఈ 9వ తారీఖు నాయన అయ్యా ఈ మొదటి సభలో అయ్యా ప్రత్యేకమైన వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఈ దినమందు ప్రభా మా జీవితంలో నూతనమైన కార్యాలు జరుగునుగాక అయ్యా. మా గృహంలో ప్రభా అయ్యా ప్రతి విధమైన దుష్టుని కార్యాలు లయమైపోనుగాక, నీ చిత్తము నెరవేర్చబడునుగాక అయ్యా. నాయన నిన్ను నాయన సంతోషపరిచే బిడ్డలుగా మమ్మల్ని ఆయుత్తపరిచి ప్రభా మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందగలరని యేసు పేరుతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. మన పరమతో నేను దేవుని ప్రేమ నుండి, కుమారుడని యేసుక్రీస్తు కృప నుండి, పరిశుద్ధాత్మ దేవుని కొన్ని సహవాసం చేయడం సంఘమునకును వాక్యం అందించిన దైవసేవకుని తన కుటుంబం తన పరిచర్యకును ఆయన కృప, ఆయన సన్నిధి, ఆయన కాపుదలం, ప్రేమైన ఆదరణ ఇప్పుడు సదా తోడు ఇండునుగాక. ఆమేన్. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు. మంచి వర్తమానం అందించినటువంటి దైవజనులకు నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తుంటున్నాను. వారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ దేవుని కనపరుస్తూ ఉన్నాను. చక్కగా ఆరాధన నడిపించినటువంటి దైవ సేవకురాలు శైలజ మేడం గారికి, రేమకి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. రేపు ఉదయకాలం 9:30 గంటలకే మనకి కూడిక ప్రారంభించబడుతుంది కనుక మీరు త్వరగా వెళ్ళి ఉదయకాలం త్వరగా మీ పనులు సిద్ధం చేసుకొని 9:30 గంటలకు రేపు 3 వర్తమానాలు ఉంటాయి. దైవజనురాళ్ళు మన మధ్యలో ఉంటారు, దేవునికి వాక్యాన్ని అందిస్తారు. స్త్రీల కూడిక ఇది చాలా ప్రాముఖ్యమైంది. అనేక ప్రాంతాల నుండి కూడా కొంతమంది వస్తున్నారు కనుక దయచేసి మీరు త్వరగా సంఘం అంతా కూడా మీరు సిద్ధపడి రేపు ఉదయకాలం ఎగ్జాక్ట్లీ 9 గంటలకి ఇక్కడ ఉంటాను, ప్రార్థన చేస్తాను. 9:30కు పాటలు ప్రారంభించబడతాయి. 10:30కు వాక్యం స్టార్ట్ అవుతుంది. 10:30 నుండి 11:30 వరకు ఒక వర్తమానం ఉంటుంది. 11 మళ్ళీ 12 గంటల నుండి 1 గంట 1:30 వరకు ఇంకొక వర్తమానం ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల నుండి 3:30 వరకు ఇంకొక వర్తమానం. రేపు 3 వర్తమానాలు ఉంటాయి కనుక మీరు ఎక్కడికి వెళ్ళకుండా మీరు భోజనం తర్వాత మీరు ఇక్కడ ఉండి దేని యొక్క వాక్యాన్ని వినాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. రేపు ఉదయకాలమే త్వరగా మీరు సిద్ధపడి రావాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. మన సంఘం వాళ్ళందరినీ కూడా మీరు పిలువండి, ప్రభును మహింపరచుదా. కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మంచిది. అందరికీ వందనాలు. త్వరగా వెళ్ళండి, చాలా ఆలస్యం అయిపోయింది. రేపు సాయంకాలం 9 గంటలకే ముగించబడుతుంది. మీరు 10 గంటలకు మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి